నమస్కారం అమ్మ. అమ్మ, సౌందర్య లహరి ఎవరెవరు చదవాలి? దాన్ని చదవడం వల్ల ఎటువంటి లాభాలొస్తాయమ్మా? సౌందర్యలహరి అంటేనే చూడండి దాంట్లోనే ఉంది అందం అంతా. ఇక్కడ దశమహావిద్యలు చెప్పుకున్నాం కదా, అందులో షోడశి అమ్మవారు లలితాదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని వర్ణిస్తూ శంకరాచార్యుల వారు రాసిందే సౌందర్యలహరి. అది అమ్మవారే ఆయనకిచ్చారు అని కూడా మనం విన్నాం. అది ఎంత గొప్పది అంటే ఫస్ట్ మనం ఫిజికల్గా చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందిట అంటే అమ్మవారి యొక్క బ్యూటీని వర్ణిస్తున్న శ్లోకాల కింద అనిపిస్తుందిట. కానీ అది చేస్తే గొప్ప యోగం. ఎంత యోగము అని అంటే మనలో వచ్చి అంత మార్పు. అంటే ఏంటి అంటే ఆ బ్యూటీనెస్ ఆవిడని వర్ణిస్తున్నది కాదు. నిజం చెప్తే బ్యూటీనెస్ అంటే శరీరంలో ముఖమో కళ్ళో ముక్కో నాలుకో ఇవి కాదు, లోపల ఆత్మశుద్ధి అన్నది జరుగుతుంది. ఆ ఆత్మశుద్ధి ఎప్పుడైతే జరిగిందో ఇన్నర్ బ్యూటీ అని అంటారు చూసారా, ఆ ఇన్నర్గా ఉన్న బ్యూటీ అంటే మనలో ఉన్న ఆ బ్యూటీనెస్ ఏంటి అన్నది బయటికి తెచ్చుకునే గొప్ప ప్రక్రియే ఈ సౌందర్యలహరి. ఇందులో 100 శ్లోకాలు ఉంటాయి. ఆ 100 శ్లోకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మార్పుని మన లోపల తీసుకొస్తాయి. అందులో 7 చక్రాల్లో అనుకోండి, ప్రతి అణువున మన లోపల ఇన్నర్ బ్యూటీని పైకి తీయడం ద్వారా మన్ని అంటే ఈ స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళే గొప్ప ప్రక్రియ యోగం ఏదైనా అనొచ్చు. ఆ యోగమే సౌందర్యలహరి. నిన్నెవరైనా అంటే ఏంటి అంటే మనలో మార్పు రావాలి అనుకుని అమ్మవారికి బాగా దగ్గర అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండి అమ్మవారు, ఎందుకంటే ఆవిడ చాలా గొప్పది, ఆవిడ అందమే కదా అక్కడ పొగుడుతున్నారు. అంత అందాన్ని చూడాలి అంటే మనం కూడా ఎలా మారాలి? ఆమెలాగా మారాలి. అంతే అందంగా మారాలి. అందంగా మారడం అంటే ఏంటంటే ఫిజికల్ బాడీ అందం కాదు, లోపల ఇన్నర్ బ్యూటీ అంతా మార్చుకోవాలంటే మనలో ఉన్న వాసనలు, చెడు వాసనలు ఏవైతే ఉన్నాయో అంటే చెడ్డ బుద్ధులు అనుకోండి, లేదా స్వార్థపూరితమైన ఆలోచనలు అనుకోండి, ఆ లిమిట్ అయిపోయినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దూరం చేసుకుని ఆవిళ్ళ అన్లిమిటెడ్గా. ఎందుకు అంటే ఆవిడని గంభీర గగనాంతస్థ అని పిలుస్తారు. ఆవిడని చూడాలంటే అలా పైకి చూడాల్సి వస్తుందిట. ఆ స్థితికి మనం వెళ్ళాలి. అంటే అంత గొప్పగా మనం కూడా మారితేనే కదా ఆవిడని చూడగలం. ఇవి చదవడం ద్వారా ఎప్పుడైతే ఆత్మశుద్ధి అయిందో అప్పుడు ఆవిడకి మనం చాలా రుణపడిపోయి ఉంటాము. దగ్గర అవుతాం. ఎప్పుడైతే దగ్గర అయ్యామో మన ఆత్మశక్తి అంటే ఏంటి అంటే నిజంగా ఉపాసన అంటే కూడా చెప్పే అర్థం అదే, ఆవిళ్ళ మారడము అని చెప్తారు. ఈ సౌందర్యలహరి ద్వారా అది మనకి సులభం అవుతుంది. ఎందుకంటే లలితా సహస్రనామాలు చదివినా సౌందర్యలహరి చదివినా కూడా అమ్మవారిలా మారడానికి ఏంటంటే ఎన్నిసార్లు ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఊరికే రోజు కూర్చుని ఆ సౌందర్యలహరి శ్లోకాలు చదివేస్తే ఉపయోగం ఏమి ఉండదు. అందులో ఉన్న ఏదైతే పరమార్థం ఉందో ఆ పరమార్థాన్ని మన లోపల తెచ్చుకుని దానిలా మనం మారడానికి మనం కనుక ప్రయత్నిస్తే వచ్చే మార్పు ఏదైతే ఉందో అదే అమ్మకి మనని దగ్గర చేస్తుంది. అలాగే అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే సౌందర్య లహరి అని ఉందో దాన్ని చదవడం వల్ల ఎటువంటి లాభాలు వస్తాయి? అంటే లలిత సహస్రాల నామాలు చదువుతున్నాము, మా ఇంట్లో ఏమేమి వస్తాయి అన్నది కూడా చాలామంది కుటుంబాలకి తెలియదు, చాలామందికి తెలియదు న్యాచురల్గా. ఇప్పుడు సౌందర్య లహరిని నేను చదువుతున్నాను, నాకు ఎటువంటి లాభాలు చేకూరుతాయి, నా ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది అట్లా? ఎప్పుడైనా సరే లలితాదేవికి సంబంధించింది ఏది చదివినా సరే అమ్మ, ఇల్లు ఫస్ట్ ప్రశాంతంగా మారిపోతుంది. అందరూ ఫస్ట్ అర్థం చేసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. ఎందుకు అంటే ఆ లలిత అన్న పదానికే అర్థం ఆనందం అని. లోకాన్ లాలిత్యతే ఇతి లలిత, ఆ పేరు చెప్తే చాలా ఆనందం వస్తుందిట. అంటే ఏంటి అంటే ఇంట్లో ఎప్పుడైతే అందరం హ్యాపీగా ఉన్నామో, గొడవలు ఏమీ లేకుండా, అంతకంటే రిచ్నెస్ ఇంకేం లేదు కదా. అంటే ఏంటి అంటే మన దగ్గర బోల్డ్ డబ్బులు ఉండక్కర్లే, ప్రశాంతత ఉంటే చాలు కదా. ఆ ప్రశాంతత అన్నది వస్తుంది. దానికి తోడు ఈ అమ్మవారి గురించి చెప్పినప్పుడు ఏంటి అంటే లలితాదేవికి భోగమోక్షప్రదాయిని. అంటే ఏంటి అంటే ఇహలోకంలో మనం కోరుకున్న ప్రతీదీ తీరుస్తూ కూడా మోక్షాన్ని మనకి ప్రసాదించే తల్లి కాబట్టి ఆవిడతో అంటే నాకు ఇది కావాలి అని అడిగితే ఇవ్వంది ఏది ఉండదు అమ్మ, అన్నీ ఇస్తుంది. కాకపోతే ఏం చెప్తుంది అంటే ప్రతిసారి ఇచ్చి మన రియలైజ్ అయ్యేటట్టు చేస్తుంది. అంటే ఏంటి అంటే ప్రతి దానికి నేను అది తీసుకున్నాను,
ఎందుకంటే ఏదైనా ఒకటి దగ్గర నుంచి ఒకటి తీసుకున్నాం అనుకోండి, దానికి తప్పకుండా మనం బాధ్యత తిరిగి ఏదైనా వహించాలి. ఇవ్వాలి అంటే. తిరిగి ఏంటంటే అది తీసుకున్నప్పుడు దానివల్ల వచ్చే కష్టాలు, నష్టాలు అన్నీ మనకి అర్థమయ్యేటట్టు పూర్తిగా చేస్తుంది. అప్పుడు నాకు ఇది కావాలా, ఇది ఇది కావాలా? ఇది అంటే నాకు ఏది బెస్టో నేను అర్థం చేసుకునే స్థితి. ఆ రియలైజేషన్ అన్నది కూడా ఇస్తుందమ్మా. ఎట్ ది సేమ్ టైం మనం కోరుకున్న కోరికలన్నిటిని కూడా నెరవేరుస్తుంది. నెరవేరుస్తుంది. అమ్మ ఇప్పుడు మీరు చెప్పారు కదా! అంటే నేనొకటి తీసుకున్నాను. లేదా అమ్మవారికి ఏదైనా ఇవ్వాలి. అమ్మవారి నుంచి నేను ఏదైనా ఒక కోరికని సాధ్యం చేసుకున్నాను అంటే, నేను అమ్మవారికి ఏమి ఇచ్చిపుచ్చుకోవాలి? అమ్మవారికి మనం నిజంగా ఇవ్వగలిగిందంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఆవిడ ఇవ్వంది ఏది మన దగ్గర కొత్తగా లేదు, నాతో సహా. ఆ! ఎందుకంటే ఆవిడ సృష్టించినవే ఇవన్నీ. అలాంటప్పుడు నేను ఏమైనా ఇవ్వగలిగింది అన్నది ఉన్నది అంటే ఇంకేం లేదు. కానీ మన తృప్తి కోసం మనం ఇవ్వగలిగిన ఒకే ఒక్కటి ఏదైనా ఉంది అంటే అదేంటి అంటే ఆత్మసమర్పణే. ఏంటి అంటే మనకి మనం సరెండర్ అయిపోవాలి అంతే. నువ్వేమి ఇచ్చినా సరే. ఎందుకు అంటే ఇది కావాలి అని కోరుకోకపోవడమే ఆత్మసమర్పణ అంటే. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి అని. ఎందువల్ల ఆవిడ ఇచ్చిందే చాలా ఎక్కువ మనకి ఈ సృష్టిలో. ఇప్పుడు కోరుకోవాల్సింది ఏంటి అంటే ఆవిడ ఏది ఇచ్చిందో దాన్ని నేను తీసుకోగలిగే శక్తినివ్వి. అవును. నువ్వు ఇచ్చిన ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసే శక్తినివ్వి. అది ఒక్కటి తప్ప ఇంక మనం చేయగలిగింది అయితే ఇంకేం లేదు. అది కూడా ఆవిడిచ్చిందే. కాకపోతే అదొక్కటే మనం చేయగలిగింది. అంతకు మించి అంతకు మించి ఏం ఏముండదు. చేయలేం. సో, అమ్మవారికి మనం స్వచ్ఛంగా మన మనస్సుని అర్పిస్తే చాలు అర్పిస్తే అంటారు. చాలు. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారమ్మా. నమస్కారం.